Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we discussing topic is the second year, fourth semester syllabus, plant physiology and metabolism. In that, first unit topic, plant-water relations. That is the third chapter, absorption and transport of water. Absorption of water from the soil. Plants absorb water from the soil by roots. You know that. The total amount of water present in the soil is called halo. Of this water available to the plants, that is called chrysid. సాయిల్లో ఉండేటటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మనం హాలోడ్ అంటాము. ఓన్లీ ప్లాంట్స్ అబ్జార్బింగ్ వాటర్ ఈజ్ కాల్డ్ క్రిసాడ్. విచ్ కెనాట్ అబ్జార్బ్డ్ అంటే పీల్చుకోలేని శోషించుకోలేని నీరు ఉంటుంది కదా, దాన్ని ఇకార్డ్ అని పిలుస్తాం. ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ రిగైన్డ్ బై ద సాయిల్ పార్టికల్స్ అండ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫీల్డ్ కెపాసిటీ. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ దానికి సంబంధించి ద అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ దట్ రిమైన్స్ ఇన్ ద సాయిల్ వెన్ ప్లాంట్స్ ఎగ్జిబిట్ సైన్స్ ఆఫ్ పర్మనెంట్ విల్టింగ్ ఈజ్ కాల్డ్ పర్మనెంట్ విల్టింగ్ పర్సంటేజ్. వాటర్ అబ్జార్బింగ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్. Water is mainly absorbed by the roots, but the exceptions are seen in few plants which absorb water by leaves, stems and from the atmosphere directly. జనరల్గా అయితే వాటర్ అనేటటువంటిది అండ్ సమ్ ఆఫ్ మినరల్స్ అనేటటువంటివి సాయిల్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటాయి ప్లాంట్స్ బై ద రూట్స్, బట్ సమ్ ఆఫ్ ప్లాంట్స్ absorb the water through the leaves, stems. For example, hydrophyte plants. Hydrophyte plants are absorb the water through the stems, leaves. How to absorb the water from root to xylem particles? How to reach the water? First one is the absorb the water by the root hair. Main root having the very small lateral roots. The tip of the root hairs are absorb the water. In the root hair structure, epidermal cells. The transverse section of root hair shows the epidermal layer and cortical layer and stellar region. First outer layer is the epidermal cell. The water is enter into the epidermal cell. Next, that is transfer into the cortical cell, cortex region, middle part. Next, inside of the end particle of the end layer of the cortical layer, endodermal cells. Endodermal cells should pericycle. This is the stellar portion. Pericycle to xylem vessels and tracheids. Finally, the water is reached to the xylem particles. అంటే మనకి రూట్ యొక్క అనాటమీ అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ లోపల అవుటర్ లేయర్ని ఎపిడెర్మల్ సెల్స్, బాహ్య చర్మ కణాలు అంటాము. మధ్యలో ఉండే వాటిని కార్టికల్ సెల్స్ అని చెప్పేసి పిలుస్తాము, వల్కల కణాలు అని చెప్పేసి. ఆ వల్కల కణం యొక్క చివరి భాగము ఎండోడెర్మల్ లేయర్ ఉంటుంది, ఆ కణాలకు వెళ్తుంది. అక్కడ నుంచి పెరిసైకిల్, పరిచక్రము అని చెప్పేసి స్టీలర్ జోన్ని స్టార్ట్ అయ్యేటటువంటి లేయరు. ఆ పెరిసైకిల్ దగ్గర నుంచి జైలం పార్టికల్స్ లోనికి మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ఇది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వాటర్ వెళ్తుందా, లేకపోతే ఇన్ బిట్వీన్ ద సెల్స్ నుంచి వెళ్తుందా అనేది డైరెక్షన్ ఆఫ్ వాటర్ మూమెంట్. అంటే వాటర్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి అనే దాని గురించి. Water movement in plants from one organ to another organ depend on the water potential differences.
ఏంటి వాటర్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ మీద ఆధారపడి ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి, అంటే రూట్ నుంచి స్టెమ్కి, స్టెమ్ నుంచి లీఫ్కి, అలాగా వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది జరుగుతుంది. వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్ ద వాటర్ మూమెంట్. వాటర్ పొటెన్షియల్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కడైతే తక్కువగా ఉందో ఆ ప్లేస్కి ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ నుంచి వాటర్ వెళ్తుందనమాట. మనకి ఆస్మాసిస్ ఐడియా ఉంది కదా, ఆస్మాసిస్ అనేటటువంటిది ఇక్కడ అప్లికేషన్ అన్నమాట. అంటే మనకి ప్లాంట్ లోపల ఉండేటటువంటి వాటర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, సాయిల్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ సాయిల్లో ఉన్న వాటరు రూట్ సిస్టంలోనికి ఎంటర్ అవుతుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ అనమాట. వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్ ద వాటర్ మూమెంట్. Soil, plant, atmosphere are the three fields to be considered in relation to water potential gradient to understand the direction of the water movement. ఇక్కడ చూసారా, వాటర్ అనేటటువంటిది ఏ విధంగా మూవ్ అవుతుంది అన్నప్పుడు సాయిల్, ఫస్ట్ వాటర్ అనేది అంతా కూడా గ్రౌండ్లో మనకి సాయిల్లో ఉంటుంది. ఆ సాయిల్లో ఉన్న వాటర్ని ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత సమ్ ఆఫ్ వాటర్, అంటే ఆఫ్టర్ దేర్ మెటబాలిక్ యాక్టివిటీస్, అంటే ప్లాంట్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ ఫినిష్ అయిన తర్వాత దట్ కెన్ రిలీజెస్ ద సమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ త్రూ ద ట్రాన్స్పిరేషన్, ఎవాపరేషన్, ఏదో ఒక పద్ధతి ద్వారా బాష్పోత్సర్గము లేదా ఆవిరి కింద మనకి అందులో ఉండేటటువంటి వాటర్ లాస్ అయ్యి దట్ కెన్ రీచ్ టు ద అట్మాస్ఫియర్. దీస్ ఆర్ ద త్రీ ఫీల్డ్స్: సాయిల్, ప్లాంట్, అట్మాస్ఫియర్. డైరెక్షన్ లోపల మనకి వాటర్ అనేటటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది అనేది. నెక్స్ట్, మెకానిజం ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్, అంటే ఎన్ని పద్ధతుల ద్వారా అబ్జార్ప్షన్ చేసుకోగలుగుతాయి అనే దానికి సంబంధించి. ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ వాటర్ అబ్జార్ప్షన్ బై రూట్ హెయిర్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై టూ డిఫరెంట్ అండ్ ఆపోజిట్ కాన్సెప్ట్స్. అంటే వాటర్ మెకానిజమ్స్ గురించి టూ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు: యాక్టివ్ అబ్జార్ప్షన్, ప్యాసివ్ అబ్జార్ప్షన్. యాక్టివ్గా జరిగేటటువంటిది. నెక్స్ట్, యాక్టివ్ అబ్జార్ప్షన్. దీనికి సంబంధించి రూట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ డైరెక్ట్లీ ఇన్ దిస్ టైప్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ బై దేర్ యాక్టివిటీ. వాటర్ అబ్జార్బింగ్ ఫోర్సెస్ ఆర్ డెవలప్డ్ మెయిన్లీ ఇన్ రూట్స్, షూట్స్, సర్ఫేస్ ఏరియాస్, play no role in the active absorption is explained by two theories. అంటే వాటర్ అబ్జార్ప్షన్ జరిగేటటువంటి ప్రాసెస్ సంబంధించి, అంటే అందులో ఉండేటటువంటి ఫోర్సెస్ ఎలాంటి ప్రభావం చూపించవు అనే దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని గురించి ఆస్మోటిక్ థియరీ అండ్ నాన్ ఆస్మోటిక్ థియరీ అని చెప్పేసి రెండు సిద్ధాంతాలని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి హియర్ యాక్టివ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్, రూట్స్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. అంటే ఇందులో వేరు వ్యవస్థ అంటాం కదా, రూట్స్ అనేటటువంటివి నీటిని అబ్జార్బ్ చేసుకోవడానికి అంటే డైరెక్ట్గా రూట్స్ అనేటటువంటి, అంటే దేని యొక్క ఎఫెక్ట్ లేకుండా రూట్స్ అనేటటువంటి వాటర్ అబ్జార్బ్ చేసుకుంటాయి అని చెప్పేసి. అంటే ద యాక్టివ్, అంటే రూట్స్ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ప్రాసెస్, అంటే వాటర్ని పీల్చుకోవడంలో మెయిన్ రోల్ అని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి రెండు థియరీస్ చెప్పేసి అన్నారని కదా. ఆస్మాటిక్ థియరీ అంటే మనకి ఇక్కడ ఎనర్జీ గురించి, అసలు జనరల్గా అయితే యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటే మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుందనేది ఒక ఇదనమాట. అంటే రెస్పిరేషన్ ప్రాసెస్లో వచ్చేటటువంటి ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటాయి అని చెప్పేసి. అదే ఆస్మోటిక్ థియరీ లోపల, ఆస్మోటిక్ థియరీని ప్రిస్ట్లే ప్రపోజ్డ్ ద ఆస్మాటిక్ థియరీ. ప్రిస్ట్లే proposed the osmotic theory. According to this theory, roots acts like osmometers. రూట్స్ అనేటటువంటివి మనకి ఆస్మోమీటర్లా పనిచేస్తాయి. మనం ఆస్మోసిస్ అనేటటువంటి ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం కదా, దాని గురించి అనమాట ఇక్కడ. అండ్ వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ బేస్డ్ ఆన్ ఆస్మోటిక్ గ్రేడియంట్.
అంటే ఆస్మాటిక్ గ్రేడియంట్ అంటే హయ్యర్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ లోపల వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ లోపల వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ లోపల వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ లోయర్ concentration solution to the higher concentration solution, water is transport, water is moved from the lower concentration to higher concentration. The cell wall of root hairs being hydrophilic absorption, అంటే సెల్ వాల్లో ఉండేటటువంటి అంటే అదే రూట్ హెయిర్స్ ఉంటాయి కదా, రూట్ హెయిర్స్లో ఉండేటటువంటి సెల్స్కి వాటి యొక్క వాల్స్కి హైడ్రోఫిలిక్ నేచర్ అంటే వాటర్ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి క్యారెక్టర్ ఉంటుంది. దట్ ఈస్ అండర్గో ద ఇంబిబిషన్ ప్రాసెస్, అంటే అందులో ఉండేటటువంటి వాలు సెల్ అంటే మన ఎపిడెర్మల్ సెల్ ఉంటుంది కదా, ఆ ఎపిడెర్మల్ సెల్ యొక్క వాలు వాటర్ అబ్జార్ప్షన్ చేసుకుని అంటే ఇంబిబిషన్ ప్రాసెస్ ద్వారా అంటే ఉబ్బుతుందన్నమాట. లాటర్ ద వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ డ్యూ టు వాటర్ ఆస్మోటిక్ డిఫరెన్సెస్, అంటే ఇప్పుడు మనకి ఎపిడెర్మల్ సెల్ లోపల వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, లోపల ఉండేటటువంటి కార్టికల్ సెల్స్లో వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే ఎపిడెర్మల్ సెల్స్ టు ద కార్టికల్ సెల్స్లోనికి వెళ్తుంది, అంటే అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే మనకు వాటర్ అబ్జార్ప్షన్ జరిగినప్పుడు ఎపిడెర్మల్ సెల్స్ లోపల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. పక్కన ఉన్నటువంటి సెల్స్ లోపల వాటర్ కంటెంట్ తక్కువగా ఉంది కాబట్టి కార్టికల్ సెల్స్ లోపల కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎపిడెర్మల్ సెల్స్లో ఉండేటటువంటి వాటర్ కాస్త కార్టికల్ సెల్స్లోనికి మూవ్ అవుతుంది అన్నమాట. Differences between the soil water and the cell sap of root hair. This absorption requires no metabolic energy. ఈ ప్రాసెస్ జరగడానికి అంటే ఎక్కువ ఉన్న ప్లేస్ నుంచి తక్కువ ఉన్న ప్లేస్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి మెటబాలిక్ ఎనర్జీ అనేటటువంటిది రిక్వైర్మెంట్ ఉండదు. కాకపోతే బట్ మెయింటెనెన్స్ ఆఫ్ సొల్యూట్స్ ఇన్ రూట్ సెల్స్, మరి కాన్సన్ట్రేషను ఉండాలి కదా, లో కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ అంటున్నాం కాబట్టి ఆ సొల్యూట్స్ అనేటటువంటివి మెయింటైన్స్ ద ఎనర్జీ, అంటే బట్ మెయింటెనెన్స్ ఆఫ్ సొల్యూట్స్ ఇన్ రూట్ సెల్స్ రిక్వైర్ ద సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ సొల్యూట్స్ అనేటటువంటివి ఆ సెల్లో ఉండాలంటే సమ్ ఎనర్జీ అనేటటువంటిది అవసరం అవుతూ ఉంటుందన్నమాట. దిస్ థియరీ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ద సోలీ మెకానిజం ఫర్ ఎ వాటర్ అబ్జార్ప్షన్ ఇన్ ప్లాంట్స్, అంటే ఈ ఒక్క పద్ధతి ద్వారానే నీటిని అబ్జార్బ్ చేసుకుంటాయన్న విషయాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం అనమాట. అంటే ఓన్లీ ఆస్మాటిక్ థియరీ ఒక ఎఫెక్టే కాదు, అంటే ఓన్లీ ఆస్మాటిక్ థియరీ అంటే ఏమన్నాం, హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్, అంటే మనకి వాటర్ కంటెంట్ అనేటటువంటిది ఎప్పుడు కూడా లో కాన్సన్ట్రేషన్లో ఉన్నటువంటి సొల్యూషన్లో నుంచి హై కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్లోనికి వెళ్తుందన్నాం. ఆ కాన్సెప్ట్ తోటి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఆ ఒక్క ప్రాసెస్ ద్వారానే వాటర్ మూమెంట్ అనేటటువంటిది జరగదు అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది నెక్స్ట్ నాన్ ఆస్మాటిక్ థియరీ. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై థైమన్ అండ్ క్రామర్, వీళ్ళిద్దరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈజ్ ఏ ప్రూవ్డ్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ విచ్ ఎంప్లాయ్స్ మెటబాలిక్ ఎనర్జీ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే ఇక్కడ ఏంటి మనకి మెటబాలిక్ ఎనర్జీ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేసుకుని ఆ వచ్చినటువంటి ఎనర్జీని రిక్వైర్ చేసుకుంటాయి అన్నమాట. వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ నాన్ ఆస్మోటికల్లీ అగెనెస్ట్ డిఫ్యూజన్ ప్రెషర్ గ్రేడియంట్ యూజింగ్ రెస్పిరేటరీ ఎనర్జీ అంటే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల అంటే గ్లూకోజ్ ఈజ్ అండర్గో ద బర్నింగ్ ప్రాసెస్ అండ్ గివ్ టు ద ఎనర్జీ. దట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. దిస్ మెకానిజం ఈజ్ వెల్ సపోర్టెడ్ బై సెవరల్ అబ్జర్వేషన్స్ అండ్ సైంటిస్ట్స్, అంటే చాలామంది దీన్ని అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ జరుగుతుంది మనకి అంటే వాటర్ అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు అనేటటువంటి. దిస్ ఈజ్ ద నాన్ ఆస్మోటికల్లీ, అంటే ఆస్మాటిక్ అంటే ఏమన్నాము, వాటర్ మూమెంట్ ఎప్పుడు కూడా హై కాన్సన్ట్రేషన్లో ఉండేటటువంటి ప్రాంతంలోనికి సొల్యూట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి లో కాన్సన్ట్రేషన్లో నుంచి వాటర్ ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ ఆ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి
అంటే దానికి ఆ రకంగా కాకుండా దానికి అగైనెస్ట్గా, అంటే హై కాన్సన్ట్రేషన్ కాదు, లోయర్ కాన్సన్ట్రేషన్ గురించి కాదు, ఎక్కడైతే వాటర్ తక్కువగా ఉంటుందో అక్కడికి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే దిస్ ఇస్ ద నాన్ ఆస్మాటికల్, అంటే అగైనెస్ట్ టు ద ఆస్మాటిక్ థియరీ. అక్కడేమో ఇంబిబిషన్ ప్రాసెస్ చెప్పారు, ఇక్కడేమో డిఫ్యూజన్ ప్రాసెస్ని మెన్షన్ చేశారు. అంటే అగైనెస్ట్ డిఫ్యూజన్ ప్రెషర్ గ్రేడియంట్, దానికి అగైనెస్ట్గా అంటే హయ్యర్ టు లోయర్ అనేటటువంటిది మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్న చోట నుంచి తక్కువగా ఉన్న చోటకి మూవ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే దట్ ఈస్ ద వేరియేషన్, అండ్ దట్ ఈస్ ద ఆస్మాటిక్, దిస్ ఈస్ ద నాన్ ఆస్మాటిక్. ఈ రెండు థియరీస్కి సంబంధించి అంటే మనకి మామూలుగా ఎవిడెన్సెస్ కావాలి కదా ప్రూఫ్ చేసుకోవడానికి. రెస్పిరేటరీ ఇన్హిబిటర్స్ లైక్ కేసిఎన్ విచ్ ఇన్హిబిట్స్ ద రెస్పిరేషన్ ఇన్హిబిషన్, వాటర్ అబ్జార్ప్షన్. Wilting of roots in non-aerated soils or water-logged soils, similar diurnal variations in the water uptake and respiration. అంటే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ని కేసిఎన్ అంటే సైనైడ్ని ఉపయోగించి, పొటాషియం సైనైడ్ని ఉపయోగిస్తే రెస్పిరేషన్ ప్రాసెస్ ఆగిపోతుందంట. ఆటోమేటిక్గా ఇన్హిబిషన్ ద అంటే వాటర్ అబ్జార్ప్షన్ కూడా ఆగిపోయిందంట. అంటే ఈ పద్ధతి ద్వారా జరుగుతుంది అని చెప్పడానికి ప్రూఫ్ అన్నమాట. అంటే రెస్పిరేషన్లో నుంచి అంటే ఎనర్జీని రిక్వైర్ చేసుకుంటాయని చెప్పేసి అన్నాం కదా నాన్ ఆస్మోటిక్ థియరీ లోపల. అంటే దానికోసం ప్రూఫ్ కింద ఏం చేశారంటే ఆ రెస్పిరేటరీ థియరీని ఆపేశారు. ఆ థియరీ ఆగిపోయేటప్పటికి అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ ఆగిపోయేటప్పటికి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ కూడా ఆగిపోయిందన్నమాట. దట్ ఈస్ ద ప్రూఫ్. నెక్స్ట్ ప్యాసివ్ అబ్జార్ప్షన్. The water absorption forces developed mainly in leaves and stems and then reach to root through the xylem. It means roots are not active, hence this is called passive absorption. It takes place on account of transpiration. అంటే ఇందాకైతే ఏమని చెప్పేస్తాము, యాక్టివ్ అబ్జార్ప్షన్ లోపల రూట్స్ డైరెక్ట్గా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, వేరే యొక్క ఆర్గాన్స్ యొక్క ఎఫెక్ట్ ఏమీ ఉండదు అని చెప్పేసి. కానీ ఇక్కడ లీఫ్లో క్రియేట్ అయినటువంటి ప్రెషర్ కాస్త ఫోర్స్ కాస్త స్టెమ్లో క్రియేట్ అయినటువంటి ఫోర్స్ రూట్లోనికి వెళ్తుంది కాబట్టి దెన్ ద రూట్స్ ఆర్ అబ్జార్బ్ ద వాటర్. అంటే దట్ ఈస్ నాట్ యాక్టివ్, అంటే రూట్స్ డైరెక్ట్గా యాక్టివ్గా ఉండి వాటర్ అబ్జార్ప్షన్ చేసుకోవు. లీవ్స్లో నుంచి స్టెమ్స్లో నుంచి వచ్చినటువంటి ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ వల్ల, ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల దట్ కెన్ అండర్గో ద అబ్జార్ప్షన్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ ద ప్యాసివ్ టైప్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఆ ఫోర్స్ ఎలా క్రియేట్ అవుతుందంటే ట్రాన్స్పిరేషన్ సహాయంతో. అంటే లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ క్రియేటెడ్ ద ఫోర్స్ ఇన్సైడ్ ఆఫ్ ద జైలం సెల్స్. జైలం సెల్స్ లోపల ఫోర్స్ని క్రియేట్ చేసేది ట్రాన్స్పిరేషన్. వెన్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ హై, టెన్షన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద వాటర్ కాలమ్ ఆఫ్ xylem. With increase in the diffusion pressure defect of water, this tension is negative pressure and it's moved from the leaves to roots. The diffusion pressure defect in roots increases from xylem to epidermal root hairs. The dPt gradient is established across the cortex to root hairs. అంటే మనకి ఈ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ వల్ల క్రియేట్ అయ్యేటటువంటి ఫోర్స్ని డిఫ్యూజన్ ప్రెజర్ డిఫెక్ట్ కింద మెన్షన్ చేశారు. ఇది కాస్త లీవ్స్లో క్రియేట్ అయ్యి లీవ్స్లో నుంచి స్టెమ్లో నుంచి రూట్లోనూ ఉండేటటువంటి జైలం సెల్స్ టు ఎపిడెర్మల్ సెల్స్ వరకు మూవ్ అవుతుంది అనమాట. ఆ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ వలన దట్ కెన్ అబ్జార్బ్ ద వాటర్. దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద ప్యాసివ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్. మెయిన్ ఆస్పెక్ట్స్ టు ప్యాసివ్ అబ్జార్ప్షన్. అంటే ప్యాసివ్ అబ్జార్ప్షన్ లోపల వాటర్ అబ్జార్ప్షన్ ఎలాగ వస్తుంది? ద రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ డిపెండ్స్ ఆన్ ది రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. ఇట్ ఈస్ ద ఫిజికల్ ప్రాసెస్ which does not require metabolic energy. It takes place against osmotic gradient. అంటే ఇక్కడ ఎలాంటి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేటటువంటిది జరగలేదు, కాకపోతే దట్ కెన్ టేక్స్ ప్లేస్ బై ద అగెన్స్ట్ ఆస్మాటిక్ గ్రేడియంట్. ఆస్మాటిక్ గ్రేడియంట్ అంటే హై కాన్సన్ట్రేషన్ లోయర్ కాన్సన్ట్రేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎపోప్లాస్ట్, సింప్లాస్ట్. అంటే వాటరు ఏ రకంగా మూవ్ అవుతుంది, సెల్ టు సెల్ మూవ్ అవుతుందా, ఇన్ బిట్వీన్ ద సెల్స్ మూవ్ అవుతుందా అనే కాన్సెప్ట్ బేస్ తోటి ముంచ్ ఫస్ట్ ప్రపోజ్డ్ ద
proposed the apoplast and symplast to explain the flow of water in the plants. అంటే apoplast, symplast అనే రెండు కాన్సెప్ట్ల గురించి చెప్పారు. Apoplast means apoplast is the part of plant which includes cell walls, intercellular spaces. They are all interconnected and forming a continuous non-living outer space system is called apoplast. అంటే outside of the cell. అవుట్సైడ్ ఆఫ్ ద సెల్ అంటే ఇన్ బిట్వీన్ ద సెల్స్, అంటే సెల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్లో నుంచి కంటిన్యూగా వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద నాన్ లివింగ్ అవుటర్ సర్ఫేస్, దాన్ని ఎపోప్లాస్ట్ అంటాం. సింప్లాస్ట్ అంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ ఇంక్లూడ్స్ సైటోప్లాజం ఆఫ్ ఆల్ సెల్స్ కనెక్టెడ్ టు ద ప్లాస్మోడెస్మాటా. ప్లాస్మోడెస్మాటా సహాయంతో కనెక్ట్ చేయబడతాయి కాబట్టి ఒక సెల్లో నుంచి ఇంకో సెల్లోకి. ఆల్ లివింగ్ పార్ట్స్ ఆర్ లివింగ్ సెల్స్ ఆఫ్ ది ఇంటర్ కనెక్టెడ్ ఫార్మింగ్ కంటిన్యూస్ లివింగ్ ఇన్నర్ కనెక్టెడ్ ఫార్మింగ్ ఏ కంటిన్యూస్ ఇన్నర్ లివింగ్ స్పేస్ సిస్టమ్ విచ్ ఆర్ టర్మ్డ్ యాజ్ ద సింప్లాస్ట్. Water moves through the apoplast either due to the capillary forces or free diffusions through symplast due to osmosis. Symplast అనేటటువంటిది ఆస్మాసిస్ ద్వారా జరిగితే మనకి ఎపోప్లాస్ట్ అనేటటువంటిది క్యాపిలరీ ఫోర్స్ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మనకి ఈ ఫ్యాక్టర్స్ కూడా అబ్జార్ప్షన్ రేట్ని ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. అంటే మామూలుగా అబ్జార్ప్షన్ రేట్ మీద రకరకాల ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటి, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చి అవైలబిలిటీ ఆఫ్ సాయిల్ వాటర్ అనేటటువంటిది సాయిల్ లోపల ఉంది లేదు అనే దాని కండిషన్ బట్టి. ప్లాంట్స్ అబ్జార్బ్స్ ఓన్లీ క్యాపిలరీ వాటర్ త్రూ సెల్ వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ సెవరల్ ఫార్మ్స్. ద రేట్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ డిక్రీజెస్ if water quantity is increased by beyond the field capacity. The rate of water absorption is also reduced under shortage of water. And the reduction in plant wilting, that is the permanent wilting point. పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ అంటే మనకి వాటర్ యొక్క అబ్జార్ప్షన్ జరగాలంటే సాయిల్లో వాటర్ ఉండాలి. వాటర్ ఉంటేనే దట్ కెన్ అండర్గో ద అబ్జార్ప్షన్ ప్రాసెస్. అది కూడా క్యాపిలరీ వాటర్ అయితేనే అబ్జార్బ్ చేసుకుంటాయి. రిమైనింగ్ వాటర్ అనేది నాట్ యూజ్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. సాయిల్ ఎయిరేషన్ అంటే ఎయిర్ యొక్క ఎఫెక్ట్. ద రేట్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సాయిల్ ఎయిరేషన్ లెవెల్స్. అంటే వ్యతిరేకంగా ఉంటుంది. అంటే వాటర్ ఉండాల్సిన ప్లేస్లో ఎయిర్ ఉంటుంది కాబట్టి వాటర్ అబ్జార్ప్షన్ రేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సాయిల్ ఎయిర్ వితౌట్ ఆక్సిజన్ రెడ్యూసెస్ ద రేట్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్. ల్యాక్ ఆఫ్ O2 ఇంక్రీజెస్ ఇన్ CO2 డిక్రీజెస్ ద వాటర్ అబ్జార్ప్షన్ రేట్. అంటే ఆక్సిజన్ లేకపోతే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది జరగదు. అంటే ఆక్సిజన్ ఉంటే అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అబ్జార్ప్షన్ రేట్ తక్కువగా ఉంటుందన్నమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాయిల్ సొల్యూషన్. Solution means solute and solvent that can form the solution. The rate of water absorption will be reduced if the osmotic potential of the soil solution is more than the osmotic potential of the cell sap. అంటే సెల్ శాప్ కంటే కాన్సన్ట్రేషను సాయిల్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది జరగదు. ప్లాంట్స్ కెనాట్ గ్రో ఇన్ సెలైన్ సాయిల్స్ ఇన్స్పైట్ ద హయ్యర్ వాటర్ లెవెల్స్ ఇన్ ద సచ్ సాయిల్స్. అంటే మనకి ఇక్కడ సెలైన్ సాయిల్ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా అయిపోయింది వాటర్ లోపల. అలాంటప్పుడు ఆ వాటర్ ఎలా అబ్జార్బ్ చేసుకుంటాయి, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి. Soil temperature. The rate of water absorption of water is generally maximum between 20 to 30 degrees Celsius. Very low and very high temperatures shows negative effects on water. Very uptake of affecting normal metabolic activities in plants. Soil temperature కూడా మనకి ప్రభావం చూపిస్తుందన్నమాట. Internal factor transpiration. The rate of absorption of water is directly proportional to the rate of transpiration. That can changes in the transpirational rates results in the similar change is absorption rate. అంటే ట్రాన్స్పిరేషన్ రేట్ ఎక్కువగా ఉంటే అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్పిరేషన్ తక్కువ అయితే అబ్జార్ప్షన్ రేట్ తక్కువ అవుతుంది. రూట్ సిస్టమ్. Higher roots and higher rates of water absorbed are the observed in plants possessing well developed root system and vice versa. అంటే మనకి రూట్ సిస్టమ్ బాగా అభివృద్ధి చెందితే అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది.
తక్కువగా డెవలప్ జరిగితే తక్కువగా అబ్జార్ప్షన్ రేట్ ఉంటుంది. మెటబాలిజం. వాటర్ అబ్జార్ప్షన్ అండ్ మెటబాలిజం ఆర్ క్లోజ్లీ రిలేటెడ్, బట్ మెటబాలిక్ ఎఫెక్ట్ ఈజ్ ఇండైరెక్ట్ ఫ్యాక్టర్ విచ్ బ్లాక్స్ రెస్పిరేషన్ అండ్ వాటర్ అబ్జార్ప్షన్. మనకి నాన్ ఆస్మోటిక్ థియరీ లోపల రెస్పిరేషన్ బ్లాక్ చేస్తే మనకి అబ్జార్ప్షన్ అనేటటువంటి జరగదు అని చెప్పేసి నేను తెలుసుకున్నాం కదా, అందుకోసమని మెటబాలిజం ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది అని చెప్పడానికి. దిస్ ఈజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. అంటే ఏంటి? అబ్జార్ప్షన్ టైప్స్ ఏంటి అంటే యాక్టివ్, ప్యాసివ్ టైప్స్ ఉన్నాయి. దానికి ఎక్స్ప్లెయిన్ చేసే థియరీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి హౌ టు ట్రాన్స్ఫర్ ద వాటర్ అనే దాని గురించి, అంటే మెకానిజం లోపల మనకి ఏపోప్లాస్ట్, సింప్లాస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఇన్ బిట్వీన్ ద సెల్స్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్స్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుందని, విచ్ ఏ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టెడ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. నౌ వీఆర్ డిస్కసింగ్ ద ఎసెంట్ ఆఫ్ సాప్. ఎగ్జామినేషన్లో మనకి షూర్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. ద అప్వర్డ్ మూమెంట్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అంటే ఆర్ జైలం సాప్ ఫ్రమ్ ది రూట్ పార్ట్స్ టు ద టాప్ ఆఫ్ ది ఏరియల్ పార్ట్స్ త్రూ జైలం, ట్రాకేస్ అండ్ వెజల్స్ అగెనెస్ట్ గ్రావిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఎసెంట్ ఆఫ్ సాప్. అంటే మనకి సెల్ లోపల ఉండేటటువంటి మనకి కింద నుంచి మ్యాక్సిమం మూమెంట్ అంటే వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుందన్న. వాటర్ ఎక్కడ ఉంటుంది? గ్రౌండ్లో ఉంటుంది. అంటే జనరల్గా అయితే ఎర్త్ హ్యావింగ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, ఏదైనా సరే మనం ఆకాశంలోకి విసిరినప్పుడు అది నేలలోనికి పడాలి. అది మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్. కానీ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్కి అగెనెస్ట్గా వాటర్ ఈజ్ అప్వర్డెడ్ ఫ్రమ్ ది సాయిల్ టు ప్లాంట్. అంటే భూమిలో నుంచి మొక్కలోనికి వెళ్తుంది వాటర్. అంటే రూట్స్ నుంచి టాప్ ఏరియల్ పార్ట్స్ అనేటువంటి లీవ్స్ వరకు కూడా వెళ్తుంది అనమాట. ఎలా వెళ్తుంది? ట్రాకిడ్స్, వెజల్స్ సహాయంతో వెళ్తుంది అగెనెస్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఎసెంట్ ఆఫ్ సాప్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ ద జైలం against the gravitational force. This concept is called ascent of sap. దీనికి సంబంధించి ఈ మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి కొన్ని థియరీస్ ఉన్నాయి. ద టోటల్ థియరీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. Plant physiologist proposed several theories to explain the mechanism of ascent of sap. These are the theories divided into 3 groups: vital theories, root pressure theory and physical theory. vital theory మనకి అంటే కీలకమైనటువంటి థియరీస్ అని చెప్పేసి ఏదో చెప్పొచ్చు. విటల్ థియరీస్ advocates of the theory proposed that living cells are actively involved in pumping water upward. They viewed ascent of sap as a process of utilizing physical forces. ఫిజికల్ ఫోర్సెస్ ద్వారా మనకి అంటే దాని లోపల సెల్ లోపల క్రియేట్ అయ్యేటటువంటి ఫిజికల్ ఫోర్సెస్ ద్వారా, అంటే ఇన్హిబిషన్ అని చెప్పేసి అన్నాము, ఆస్మాసిస్ అన్నాము, వీటి గురించి మాట్లాడాం కదా. అంటే వాటి సహాయంతో వాటర్ అనేటటువంటిది మనకు అప్వర్డ్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. రిలే పంప్ థియరీ అండ్ పల్సేషన్ థియరీ ఆర్ ద మెయిన్ థియరీస్ విచ్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ascent of sap based on the విటల్ థియరీ కాన్సెప్ట్. మనకి 2 రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ విటల్ థియరీస్ లోపల. రిలే పంప్ థియరీ అని ఒకటి, రెండోదేమో పల్సేషన్ థియరీ అనేది. వాట్ ఈస్ ద రిలే పంప్ థియరీ? Goldsby proposed the theory. According to this theory, xylem vessels and tracheids acts as the water reservoirs. మనకి ప్లాంట్లో ఉండేటటువంటి సెల్స్ అంటే వాటర్ కండక్టింగ్ టిష్యూ అయినటువంటి జైలంలో ఉన్నటువంటి వెజల్స్, ట్రాకిడ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి? వాటర్ రిజర్వాయర్స్ లాగా పనిచేస్తున్నాయి. అండ్ ద లివింగ్ టిష్యూస్ సరౌండింగ్ దెమ్ పంప్ వాటర్ in upward direction by drawing and releasing water alternatively into the xylem ducts. This withdrawal and release of water alternatively by the living cells work like a relay race or pump. రిలే పంప్ అంటే ఏంటి? కింద నుంచేమో జైలం పార్టికల్స్ వాటర్ మోసుకొస్తాయి, అప్పర్ పోర్షన్లో నుంచి వాటర్ని లూజ్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటి? కింద నుంచి పంపింగ్ చేస్తున్నాయి, అంటే లాక్కొస్తున్నాయి.
పైనుంచి బయటకు తోసేస్తుంది, అంటే పైనుంచి రిలీజ్ అవుట్, అంటే కింద నుంచి డ్రాయింగ్ లాక్కు రావడం, పైనుంచి బయటికి గెంటేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రిలే పంప్ థియరీ అని చెప్పేసి గోల్డ్స్మిత్ ప్రపోజ్ చేశారు దీన్ని. అదే పల్సేషన్ థియరీకి వచ్చేటప్పుడు జగదీష్ చంద్ర బోస్ ఉన్నారు కదా, ఆయన ఇండియన్ ఫిజియాలజిస్ట్ ప్రపోజ్డ్ దిస్ థియరీ. అకార్డింగ్ టు హిజ్ ఎక్స్పెరిమెంట్స్, గాల్వనోమీటర్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేశాడు. పల్స్ అంటే మనకి కదా పల్స్ ఎలా ఉంటుంది అంటే మన నాడి కొట్టుకుంటుంది చూసారా, అలాగే మొక్కలకు కూడా ఉంటుంది అని చెప్పేసి. అబ్జర్వ్డ్ పల్సేటరీ యాక్టివిటీస్ ఎగ్జిబిటెడ్ బై ద ఇన్నర్ మోస్ట్ కార్టికల్ సెల్స్ present just outside the endodermis. Overton and Strasberg observations are viewed as the serious objections to the Whittle theories by many. అంటే పల్సేషన్ థియరీ అంటే మనకి చూడండి వాటర్ లోపల కంటిన్యూగా ఫోర్స్, అంటే మనకి హార్ట్ చూడండి పంపింగ్ ద బ్లడ్, అంటే కంటిన్యూగా పంపింగ్ చేయదు కదా, మనకి మధ్యలో బ్లాక్స్ లాగా మూసుకుపోయి ఉంటాయి, అంటే కవాటాల ఏదో వాల్వ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తూ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా అంటే అక్కడ మనకి లబ్డబ్ అనేటటువంటి పల్సేషన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే వాటర్ పంపింగ్ అనేటటువంటిది పల్సేషనరీ యాక్టివిటీస్ వలన వాటర్ లెవెల్స్ అనేటటువంటివి ఎపిడర్మిస్ టు కార్టికల్ సెల్స్ టు ఎండోడర్మిస్ ఎలాగా ఒకదానిలోంచి ఒకదానిలోకి మూవ్ అవుతుందని చెప్పేసి పల్సేషన్ థియరీ. కానీ చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. Second one, root pressure theory. The term root pressure was coined by the Stephen Hales. మనకి స్టీఫెన్ హెల్స్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి ఒక సైంటిస్టు, అతను రూట్ ప్రెజర్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. రూట్ ప్రెజర్ థియరీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సోర్ట్ ఆఫ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ జనరేటెడ్ ఇన్ ద రూట్స్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ వాటర్. అంటే ఏంటి, అబ్జార్ప్షన్ చేసుకున్నటువంటి వాటర్, అంటే అబ్జార్ప్షన్ చేసుకోవాలంటే లోపల రూట్ ప్రెజర్ అనేటటువంటిది క్రియేట్ చేయబడాలి. ప్రెస్లీ ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ రూట్ ప్రెజర్ ఇన్ ఎసెంట్ ఆఫ్ సాప్ బై రిఫరింగ్ టు ఫినామినా ఆర్ ఎక్స్క్యుడేషన్ ఆర్ బ్లీడింగ్. రూట్ ప్రెజర్ డెవలప్స్ మెయిన్లీ డ్యూ టు ద ఆస్మాసిస్ విచ్ ఈజ్ నార్మల్లీ కన్సిడర్డ్ యాజ్ ఫిజికల్ ఫోర్స్. మనకి ఈ రూట్ ప్రెజర్ థియరీ అనేటటువంటిది, అంటే రూట్ ప్రెజర్ ఎలా క్రియేట్ అవుతుంది, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారానే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అంటే లాస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది కాబట్టి అందులో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెజర్ అనేది అప్ టు రూట్స్ వరకు వెళ్తుంది. ద రూట్స్ ఆర్ అబ్జార్బ్ ద వాటర్ అని చెప్పేసి, అంటే రూట్స్ లోపల ప్రెజర్ని క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ క్రియేషన్ వల్లే మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అబ్జార్ప్షన్ అంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి అబ్జెక్షన్స్ కొన్ని ఉన్నాయి. మ్యాగ్నిట్యూడ్, రూట్ ప్రెజర్ వాల్యూస్ అబ్జర్వ్ ఇన్ ప్లాంట్స్ ఆర్ ఫార్ బిలో ద మ్యాగ్నిట్యూడ్స్ రిక్వైర్డ్ ఫర్ ద అసెంట్ ఆఫ్ సాప్ అండర్ ఫేవరబుల్ కండిషన్స్. అంటే రూట్ ప్రెజర్ వాల్యూస్ చూసుకున్నప్పుడు అవి చాలా తక్కువగా ఉన్నదంట. రూట్ ప్రెజర్ వాల్యూస్ అంత తక్కువ ప్రెజర్ వాల్యూస్ ఉన్నప్పుడు హౌ టు అబ్జార్బ్ ద వాటర్ అని చెప్పేసి. రేట్ ఆర్ స్పీడ్, ద రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ వాటర్ బై రూట్స్ ప్రెజర్ ఈజ్ టూ స్లో వెన్ కంపేర్డ్ టు ద యాక్చువల్ రేట్ ఆఫ్ ఎసెంట్ ఆఫ్ సాప్ అబ్జర్వ్డ్ ఇన్ ప్లాంట్స్. అంటే వేరే మొక్కలతో కొన్ని మొక్కల్ని అబ్జర్వ్ చేసి చూసినప్పుడు వీటి యొక్క అబ్జార్ప్షన్ రేటు అదే స్పీడ్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి. అంటే మనకి ఇక్కడ రూట్ ప్రెజర్ థియరీ ఈజ్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో ఫెయిల్యూర్, అంటే చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. అంటే సమ్ ఆఫ్ వాటర్ ఈజ్ బ్లీడెడ్ అవుట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు దట్ కెన్ క్రియేటెడ్ ద ప్రెజర్ ఇన్సైడ్ ఆఫ్ ద రూట్ లోపల క్రియేట్ అవుతుంది. ఆ రూట్లో క్రియేట్ అయిన ప్రెజరే వాటర్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది అని చెప్పేసి చెప్పారు. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారనమాట. అంటే విటల్ థియరీస్ అండ్ రూట్ ప్రెజర్ థియరీ ఫెయిల్యూర్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి థియరీస్ ఫిజికల్ థియరీస్. The ascent of sap are regulated or promoted by physical forces like capillary imbibition, cohesion, etc. Living cells play no part and not involved in ascent of sap. లివింగ్ సెల్స్ అనేటటువంటివి
మనకి ఎలాంటి ప్రభావాన్ని అంటే ఎలాంటి రోల్ను ప్లే చేయవు ఎసెంట్ ఆఫ్ శాప్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే లివింగ్ సెల్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవ్వవు, అంతే కదా. వాటర్ ట్రాన్స్పోర్ట్ లోపల ఇన్వాల్వ్ అయ్యేటటువంటివి మ్యాక్సిమం డెడ్ సెల్సే, ట్రాకిడ్ అండ్ వెజల్ సెల్స్. అవునా, వెజల్ సెల్స్ ట్రాకిడ్ సెల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి లివింగ్ సెల్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవ్వాలి. లివింగ్ సెల్స్ ఇన్వాల్వ్ అవ్వలేనప్పుడు పల్సేషన్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. అంతే కదా, లివింగ్ సెల్స్లో నుంచి వెళ్తేనే ఎసెంట్ ఆఫ్ శాప్ అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ లివింగ్ సెల్స్ ప్లే నో పార్ట్ అండ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎసెంట్ ఆఫ్ శాప్. అంటే వాటర్ అబ్జార్ప్షన్ ప్రాసెస్లో లివింగ్ సెల్స్ ఎలాంటి రోల్స్ ప్లే చేయవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సెవరల్ ఫిజికల్ ఫోర్సెస్ థియరీస్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ఎసెంట్ ఆఫ్ శాప్. దే ఆర్ క్యాపిలరీ థియరీ, ఇంబిబిషనల్ థియరీ, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ థియరీ, కోహెషన్ అండ్ టెన్షన్ థియరీ. అంటే ఈ ఫిజికల్ థియరీస్ లోపల ఈ 4 థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యాపిలరీ, ఇంబిబిషనల్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, కోహెషన్ టెన్షన్ థియరీ. ఇందులో క్యాపిలరీ థియరీ, Bowen proposed this theory. According to this theory, the water moves through the lumen of xylem tracheids and vessels. As a result of capillary action, water rises in the narrow tubes of xylem ducts due to surface tension. This theory faces several problems, objections, and failed to explain the ascent of sap in many ways. అంటే మనం చూడండి, పిప్పెట్ ఉంటుంది చూసారా, మనం పిప్పెట్ని అప్పర్ దగ్గర నోరు పెట్టి పీలుస్తాం, లోయర్ లోపల వాటర్ పెట్టేసి పీలిస్తే ఏమవుతుంది, ఆ కింద ఉన్నటువంటి వాటర్ పైకి సక్ అయి వచ్చేస్తుంది. అంటే నేరో ట్యూబ్ లాంటిది కదా. ఇక్కడ జైలం వెజల్స్, ట్రాకిడ్స్ అనేటటువంటివి కూడా అలాంటిదే. పైన ఫోర్స్ క్రియేట్ అవ్వడం వలన ఆ ల్యూమెన్ గుండా వాటర్ అనేటటువంటిది అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే పైన క్రియేట్ అయ్యేటటువంటి సర్ఫేస్ టెన్షన్ అంటే మనం ఊదడం వల్ల, అంటే ఊదడం అంటే ఏంటి, లాగుతున్నాం పైకి, అబ్జార్బ్ అంటే లోపల నుంచి గాలిని మనం పైకి సక్ చేసేస్తాం. సక్ చేసేటప్పటికి అందులో ఉండేటటువంటి ఎంప్టీ స్పేస్ దట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వాటర్. అది ఇక్కడ క్యాపిలరీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం. కాకపోతే దాన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేసుకోలేకపోయారు, అందువల్ల ఫెయిల్ అయ్యారనమాట. వాట్ ఈస్ ద అబ్జెక్షన్స్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ నారో వెజల్స్ ఇన్ ద టాల్ ప్లాంట్స్. అంతే కదా, జిమ్నోస్పోమ్స్ లోపల వెజల్స్ ఉండవు, బట్ ట్రాకిడ్స్ ఉంటాయి. అందువల్ల దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారనమాట. అంటే జిమ్నోస్పోమ్స్ ప్లాంట్ లోపల నారో వెజల్స్ ఉండవు కదా, హౌ టు పాసిబుల్ అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వలన కష్టమైపోయింది. అంటే ఆ థియరీని యాక్సెప్ట్ చేయలేకపోయారు. నెక్స్ట్, ఆబ్సెన్స్ ఆఫ్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద సాయిల్ వాటర్ అండ్ వెజల్స్. అంతే కదా, సాయిల్ వాటర్కి వెజల్స్కి డైరెక్ట్గా లింక్ ఉండదు కదా, మేకింగ్ ద క్యాపిలరీ ఫోర్స్ నాన్ ఫంక్షనల్. అంటే మధ్యలో ఎపిడర్మల్ సెల్స్, కార్టికల్ సెల్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్ ఇవన్నీ టిష్యూస్ ఉన్నాయి. అంత మాత్రం డైరెక్ట్గా జైలం పార్టికల్స్ వెళ్ళి వాటర్ని అబ్జార్బ్ చేయలేవు కదా, ఇది కరెక్టే. అంతే కదా, మన అదే పిప్పెట్ని వాటర్లో పెట్టి లాగుతున్నాం, ఆ పిప్పెట్టే మనం జైలం పార్టికల్గా ఫీల్ అయ్యాం. కానీ అవుటర్ బోల్డ్ అండ్ లేయర్స్ ఉన్నాయి కదా, దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడంతో అబ్జెక్షన్ వచ్చిందనమాట. నెక్స్ట్, ఇంబిబిషనల్ థియరీ. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై అంగర్ అండ్ సపోర్టెడ్ బై సాక్స్. According to this theory, water moves upward in the stem totally through the walls of the xylem due to the imbibition. అంటే ఇంబిబిషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ అనేటటువంటిది మనకి, ఇంబిబిషన్ అంటే ఏంటి, ఉబ్బడం అంటే అవుటర్లో ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి దానిలో నుంచి వాటర్ని తీసుకుంటుంది. కాబట్టి ద సెల్ ఈజ్ అండర్ గో ద స్వాలన్. అంటే పక్కన ఉన్న స్వెల్ ఏం చేస్తుంది, ఇందులో ఉన్నటువంటి వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇలాగా ఇంబిబిషన్ ప్రాసెస్. అసలు జైలం పార్టికల్ సెల్స్ డెడ్ సెల్స్, అందులో ఎలాంటి సైటోప్లాజం లేదు. హౌ టు అండర్గో ద ఇంబిబిషన్ ప్రాసెస్ అంటే దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరలేదు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ థియరీ. అకార్డింగ్ టు దిస్ థియరీ, atmospheric pressure plays a part in the upward transport of water by filling the vacuum created at the transpiring surface due to the loss of water during the transpiration. అంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా
మనకి వాటర్ లాస్ జరుగుతుంది కాబట్టి ఆ లాస్ అయినటువంటి వాటర్ ఫిలప్ చేయాలంటే అంటే అట్మాస్ఫియరే కదా ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి, అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేటటువంటి అంటే అట్మాస్ఫియర్లోకి ప్లాంట్లో ఉండేటటువంటి వాటర్ ఎంత వాటర్ని ఎవాపరేట్ చేస్తే సెల్ లోపల ప్లాంట్ సెల్ లోపల అంత ఎంటీ స్పేస్ ఏర్పడుతుంది. ఆ ఎంటీ స్పేస్ని ఫిలప్ చేయడం కోసం అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరగాలి అనేటటువంటిది కాన్సెప్ట్ అట్మాస్ఫియర్ ప్రెషర్. అంటే ఆ అట్మాస్ఫియర్ ప్రెషర్ అన్నిటికీ ఒకలా ఉండదు కదా. అంటే ఈ 3 కాన్సెప్ట్స్లో ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పారు కానీ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. వీటన్నిటిలో ఉండేటటువంటి లోపాలని కరెక్ట్ చేసుకుని సవరిస్తూ 4th వన్ కోయిషన్ అండ్ టెన్షన్ థియరీని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇట్ వాజ్ ద ప్రపోజ్డ్ బై డిక్సన్ అండ్ జోలీ, అందువల్ల డిక్సన్ జోలీ థియరీ అని కూడా పిలుస్తూ ఉంటాం. అండ్ సపోర్టెడ్ బై కర్టిస్, క్లార్మన్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్లీ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ, అంటే ఇది అందరూ యాక్సెప్ట్ చేయబడినటువంటి థియరీ అనమాట. దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ఎసెంట్ యాప్ బై సిటింగ్ ద టర్మ్స్ లైక్ కోయిషన్, ఎడిషన్, టెన్షన్, ట్రాన్స్పిరేషన్, పుల్. అంటే ఇందులో కోయిషన్ అండ్ ఎడిషన్, టెన్షన్ అంటే ఈ పదాలతో కూడుకున్నటువంటి అంటే ఈ పదాలను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి థియరీ అనమాట. వాట్ ఈస్ ద కోయిషన్? Cohesion means mutual attraction between the similar molecules. It means water molecules have stronger attraction and they cannot be separated easily. అంటే కోయిషన్ మీన్స్ వాటర్ మాలిక్యూల్స్కి మధ్యలో ఉండేటటువంటి ఒక దృఢమైనటువంటి బంధం అన్నమాట. అంటే ఒకే రకమైనటువంటి మాలిక్యూల్స్ వాటి మధ్యలో ఉండేటటువంటి అట్రాక్షన్స్ వల్ల దట్ కెన్ ఫార్మ్ ద స్ట్రాంగ్ బాండింగ్. అందువల్ల కంటిన్యూస్ ఫామ్. అంటే వాటర్ చూడండి, మనం స్టార్టింగ్లో వాటర్ స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం. 1 వాటర్ మాలిక్యూల్ కనెక్టెడ్ విత్ ద 4 వాటర్ మాలిక్యూల్స్, అవునా? అంటే ఆ కనెక్షన్ వల్ల స్ట్రాంగ్గా అట్రాక్షన్ ఉండడం బట్టి వాటర్ మాలిక్యూల్స్ కంటిన్యూగా ఉండేటటువంటి ఒక ఫార్మేషన్ చేస్తుంది. అంటే వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండేటటువంటి ఫోర్స్ కోయిషన్. అలాగే టెన్షన్ ఈజ్ క్రియేటెడ్ ఆన్ ద వాటర్ కాలమ్ అన్ అకౌంట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. అంటే ఒత్తిడి క్రియేట్ అవ్వడం. ఎలా క్రియేట్ అవుతుంది? ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా. అంటే లాస్ ఆఫ్ వాటర్ త్రూ ద వేపర్ రూపంలో వాటర్ అనేటటువంటిది లాస్ అవుతుంది కాబట్టి దట్ ప్రాసెస్ కాల్ ట్రాన్స్పిరేషన్. ఆ ట్రాన్స్పిరేషన్ అనేటటువంటిది టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ టెన్షన్ క్రియేట్ చేయడం వల్ల పుల్ క్రియేటెడ్ బై ట్రాన్స్పిరేషన్ వాటర్ ఫామ్ ఇన్ ఏ కంటిన్యూస్ కాలమ్. అంటే కంటిన్యూస్గా ట్రాన్స్పిరేషన్ అనేటటువంటిది ఒక ప్రెజర్ని క్రియేట్ చేస్తూ ఉంటే దట్ కెన్ పుల్ ద వాటర్. అంటే వాటర్ని లాక్కు రావడానికి కావాల్సినటువంటి ఫోర్స్ని క్రియేట్ చేయగలుగుతుంది కాబట్టి కంటిన్యూస్ కాలమ్ అంటే వాటర్ అనేటటువంటిది కంటిన్యూగా ఉండేటువంటి ఒక స్తంభం లాంటి కన్స్ట్రక్షన్ లాగా ఏర్పడుతుంది, అంతే కదా. రూట్ సిస్టమ్ టు లీఫ్ సిస్టమ్ వరకు కంటిన్యూస్గా ఉంటుంది. అంటే మధ్యలో ఎయిర్ బబుల్స్ గట్టా వచ్చినాయి అనుకోండి, స్టాపింగ్ ద బ్లాక్ ద వాటర్ కనెక్షన్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ ఈ షూట్ ఎండ్స్. వాటర్ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ మీసోఫిల్ సెల్స్ డ్యూ టు ద ట్రాన్స్పిరేషన్. అంటే మనకి లీఫ్లో ఉండే మీసోఫిల్ సెల్స్ నుంచి వాటర్ ట్రాన్స్పిరేషన్ అనేటటువంటి జరుగుతుంది అక్కడ. అంటే లీఫ్లో ఉండేటటువంటి ఎపిడెర్మల్ సెల్స్ లోపల మనకి గాడ్ సెల్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక స్టోమాటల్ స్ట్రక్చర్ ఉంటుంది, దాని ద్వారా లాస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. ఇట్ డెవలప్స్ ఏ పుల్లింగ్ ఫోర్స్ కాల్డ్ ద ట్రాన్స్పిరేషన్ pull. Transpiration pull on the water and water column is subjected to tension. Transpiration pull is developed in the mesophyll cells and xylem cells, creating the tension in the water. This tension is finally transmitted to the roots through the xylem elements of stem. The transmission of tension is sustained by the cohesion and adhesion properties of water. The water column moves upward by mass flow like a rod on account of transpiration pull. All these sequential changes ultimately lead to the process of ascent absorption. మనకి ఇక్కడ ఏమన్నాం? కోయిషన్, ఎడిషన్ అనేటప్పటికి ఏంటంటే వాటర్ మాలిక్యూల్కి అలాగే జైలం పార్టికల్కి మధ్యలో ఉండేటటువంటి కనెక్షన్.
దానికి మధ్యలో ఉండేటటువంటిది. కొయిషన్ అంటే వాటర్ మాలిక్యూల్కి మధ్యలో ఉండేటటువంటిది. ట్రాన్స్పిరేషన్ యొక్క ఎఫెక్ట్ వలన దట్ కెన్ క్రియేటెడ్ ద టెన్షన్ ఇన్ ద జైలం పార్టికల్స్, దాని లోపల క్రియేట్ చేయాలి. ఈ 4 వర్డ్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే లాస్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది కాబట్టి దట్ కెన్ క్రియేటెడ్ ద ఫోర్స్ ఇన్సైడ్ ఆఫ్ ద జైలం పార్టికల్ లోపల ఆ ఫోర్స్ని క్రియేట్ చేస్తాయి. క్రియేట్ చేసినప్పుడు ద జైలం పార్టికల్స్ and water molecules having the addition force in between the water molecules having the cohesion force. ఆ రెండింటి మధ్యలో ఉండేటటువంటి కోయిషన్ ఫోర్సు, జైలం పార్టికల్కి వాటర్ మాలిక్యూల్ ఉంది ఎడిషన్ ఫోర్స్. ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్ వలన ద వాటర్ ఈజ్ కంటిన్యూస్ రాడ్ షేప్ స్ట్రక్చర్ లాగా ఏర్పడుతుందన్నమాట. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాడ్ షేప్ స్ట్రక్చర్ ద వాటర్ కాలమ్ మూవ్స్ అప్వర్డ్ బై ద మాస్ ఫ్లో. కంటిన్యూగా వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది అప్ టు అంటే ఫ్రమ్ రూట్ టు లీఫ్ మెటీరియల్ వరకు జరగడానికి కారణమవుతుందన్నమాట. అంటే మొత్తం ఈ 4 కలిపి ఒక రకమైనటువంటి ఫోర్స్ని క్రియేట్ చేసి దట్ కెన్ అబ్జార్బ్ ద వాటర్ అనమాట జరుగుతుంది. కోయిషన్ టెన్షన్ థియరీ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ యాజ్ ద ఎక్స్పెరిమెంటలీ బై ఫిజికల్ సిస్టమ్స్. అంటే మనకి డెమాన్స్ట్రేషన్ చేసి మరి చూపించారు. పోరస్ పార్ట్ ఆఫ్ ది గ్లాస్ ట్యూబ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద వాటర్ ఈజ్ డిప్డ్ ఇన్ ద గ్లాస్ బీకర్ కంటైనింగ్ మెర్క్యూరీ. అంటే ఒక దానిలోనేమో మెర్క్యూరీ వేశారు, ఒక దానిలోనేమో వాటర్ వేశారు. వెన్ ద డ్రై ఎయిర్ ఈజ్ supplied continuously and allowed to pass over the porous part, water in the porous part is released into outer atmosphere by evaporation. When this continuous water in a glass tube which pulls up the mercury levels rises in the glass tube. The rate of movement of mercury is equal to the rate of evaporation from the porous part. It is conducted in the same way like an experiment, but healthy fresh twig is taken in place of porous part. The observations and results are same, but the rise of mercury levels is on account of transpiration by twig. ఇక్కడ చూడండి డయాగ్రామ్ లోపల ఇదేమో మెర్క్యూరీ వేస్ట్ చేశారు, మన ప్లాంట్ పెట్టిందేమోనేమో వాటర్ వేస్ట్ చేసినటువంటిది. అంటే ఏం చేశారంటే ఇక్కడ కింద ఏమో బీకర్ లోపల వాటర్ వేసి దాన్ని క్లోజ్ చేసి పెట్టేసి దానికి ఒక క్యాపిలరీ ట్యూబ్ని ఎనర్జీ చేసి అంటే గ్లాస్ రాడ్ని యూజ్ చేసి దాని యొక్క టిప్ భాగంలో ప్లాంట్ని పెట్టడం జరిగిందనమాట. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అయితే ఇక్కడేమో మెర్క్యూరీ తోటి పోరస్ పార్ట్ని పెట్టారు, ఇక్కడ వచ్చేటప్పటికేమో మామూలుగా ట్విగ్ని పెట్టారు. అంటే మనకి డ్రై ఎయిర్ని దాని మీద ఎక్స్పోజ్ చేయగానే లాస్ ఆఫ్ వాటర్ అనేటటువంటి జరుగుతుంది. ఆ వేడికి మెర్క్యూరీ అనేటటువంటి కరుగుతుంది కాబట్టి అది ఎవాపరేట్ అయిపోయి ఎన్విరాన్మెంట్లోకి అలా వేపరైజేషన్ జరిగిందనమాట. అంటే మనకి ఇక్కడ ట్రాన్స్పిరేషన్ పూల్ ద్వారా దట్ కెన్ లాస్ ఆఫ్ వాటర్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూస్గా అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది ప్రాసెస్ జరిగింది. మనం ఎప్పుడైతే దీన్ని బ్లాక్ చేసామో ఆటోమేటిక్గా ట్రాన్స్పిరేషన్ అనేటటువంటిది ఆగిపోయిందనమాట. అంటే కంటిన్యూస్ వాటర్ కాలమ్ అనేటటువంటిది బ్లాక్ అయ్యింది. దిస్ ఈజ్ ద కోయిషన్ టెన్షన్ థియరీ. అంటే ఈ కోయిషన్ టెన్షన్ థియరీ ద్వారా మనకి ఎసెంటాప్ శాప్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మీకు ఎగ్జామినేషన్లో కోయిషన్ టెన్షన్ థియరీ అని అడగవచ్చు, లేకపోతే ఎసెంటాప్ శాప్ కాన్సెప్ట్ అని అడగవచ్చు. ఎసెంటాప్ శాప్ కాన్సెప్ట్ అడిగినప్పుడు మాత్రం ఈ 3 టైప్స్ ఆఫ్ థియరీస్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. విటల్ థియరీస్, రూట్ ప్రెజర్ థియరీ అండ్ ఫిజికల్ థియరీస్. ఈ 3 థియరీని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మిమ్మల్ని కోయిషన్ టెన్షన్ థియరీ అన్నప్పుడు అంటే ద ఎసెంటాప్ శాప్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద కోయిషన్ టెన్షన్ థియరీ అన్నప్పుడు ఓన్లీ ఆ కోయిషన్ టెన్షన్ థియరీని బాగా డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. కానీ షూర్ క్వశ్చన్ అండి ఎసెంటాప్ శాప్ అనేటటువంటిది ఎగ్జామినేషన్ లోపల చాలాసార్లు వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. కాబట్టి ఎసెంటాప్ శాప్ అనేటటువంటిది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనం దీని లోపల అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఎసెంటాప్ శాప్ అనే 2 కాన్సెప్ట్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. వీ కెన్ డిస్కస్ ద ఇన్ stomatal movement, transpiration, that is discussed in the next class. Okay.